హాయ్ అత్తమ్మ, ఏం చేస్తున్నావు? టమాటా నిల్వ పచ్చడి చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇవి 1 కేజీ టమాటాలమ్మా. గంట ముందు కడిగి పక్కన పెట్టుకున్నా. టమాటాలన్నీ తడి లేకుండా తుడుచుకోవాలమ్మా. ఇట్లా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టినామా, టమాటాలు వేస్తున్నా. 100 గ్రామ్స్ చింతపండు ఇంట్లోనే వేసేస్తున్నా. నీళ్ళు వస్తుంది, హై ఫ్లేమ్లో పెట్టాలి. నీరు పోయేదాకా కలుపుతూనే ఉండాలి. మంచిగా దగ్గరికి కావాలి. వాటర్ అంతా పోయి దగ్గరికి అయితే ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. నీరంతా ఇంకిపోయిందమ్మా, దగ్గరికి అయింది. బంద్ చేస్తున్నా. ఇది చల్లర పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైనాకనే మిక్సీ పట్టాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 ఒక్కొక్క స్పూన్ వేసుకొని రోస్ట్ చేసుకొని చల్లగైనాక పౌడర్ చేసుకోవాలి. చల్లగైంది, మిక్సీ జార్లో వేస్తున్నా. 1 కేజీకి 100 గ్రాముల సాల్ట్. ఇది సాల్ట్ దొడ్డుప్పు గ్రైండ్ చేసి పెట్టి వేసిన. 100 గ్రాముల కారం, స్పూన్ పసుపు వేస్తున్నా. రోస్ట్ చేసిన పౌడరు, ఎల్లిపాయలు వేస్తున్నామా, పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేద్దాము. ఆయిల్ ఎక్కువనే పడుతుందమ్మా పచ్చడిలలో. ఆయిల్ మంచిగా ఉంటేనే నిల్వ ఉంటుంది పచ్చడి. నూనె వేడెక్కిందమ్మా. ఆవాలు వేస్తున్నా 1 స్పూన్, జీలకర్ర వేస్తున్నా 1 స్పూన్, కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నా, కరివేపాకు ఆకులు వేస్తున్నా. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేపాలమ్మా, లేకపోతే పచ్చడి తొందరగా పాడవుతుంది. 4 ఎండుమిరపకాయలు వేస్తున్నా, కొంచెం ఇంగువ. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మంచిగా ఉడకనియాలి. ఇందులో వాటర్ ఏమైనా ఉన్నా చేసినా మంచిగా ఉడికితేనే అది నిల్వ ఉంటుంది. ఒకవేళ మీకు టమాటా పచ్చడి కావాలంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలనో చెప్తే అప్పటికప్పుడు చేసిస్తాను. కావాలంటే మెసేజ్ చేయండి. టమాటా పచ్చడి అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా.